ఒకసారి విశాఖపట్నం, నేను చంద్రబాబు నాయుడు చెప్తాను, విశాఖపట్నం గురించి ఇంత ఆలోచన చేసి విశాఖపట్నం అన్నది ఎంతో ఇంపార్టెంట్ ప్రదేశంగా అసలు ఆంధ్ర రాష్ట్రం పెరగాలి అని అంటే రేపొద్దున హైదరాబాదునో లేకపోతే కర్ణాటక బెంగళూరునో చెన్నైనో తలదన్నే పరిస్థితికి రావాలి అని అంటే విశాఖపట్నంలో ఉత్తరాంధ్రలో ఏమేం చేస్తే ఆ స్థాయిలోకి మనం పోగలుగుతాము అని చెప్పి ఆలోచన చేసి అడుగులేసాం మేము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. అందులో భాగంగా మేము వేసిన అడుగులు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 2700 ఎకరాలలో చంద్రబాబు నాయుడు హయాంలో ఎంత తెలుసా అక్విజిషన్ జరిగింది? కేవలం 377 ఎకరాలు అంతే. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 900 కోట్లు ఖర్చు పెట్టాం ల్యాండ్ అక్విజిషన్ R&Rకు చేసి, ఆ పూర్తిగా ల్యాండ్ కంప్లీట్ చేసి ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేసి అన్ని అనుమతులు తీసుకొని వచ్చి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి 30% కంప్లీట్ చేసినాం. ఇంకో సంవత్సరంలో ప్రాజెక్టు కూడా అయిపోతుంది. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళంలో మూలపేట కొత్త పోర్టు. శ్రీకాకుళం ఉత్తరాంధ్ర అన్నది ఉత్తరాంధ్ర దిశ మార్చాలి అంటే శ్రీకాకుళంలో ఒక పోర్టు రావాలి, పోర్టు వస్తేనే ఉత్తరాంధ్ర దిశ మారుతుందని మూలపేటలో ఏకంగా ఒక పోర్టు, గవర్నమెంట్ పోర్టు, ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేసి క్లియరెన్సెస్ అన్నీ తీసుకొని వచ్చి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి 30% పనులు కంప్లీట్ చేసినాం. విజయనగరంలో మెడికల్ కాలేజ్ 3 బ్యాచ్లు క్లాసులు కూడా జరిగాయి, కోర్సులు కూడా కంప్లీట్ అయ్యాయి. ఉద్దానంలో 600 కోట్ల రూపాయలు ఖర్చు చేసి హిరమండలం నుంచి సర్ఫేస్ వాటర్ తీసుకొచ్చి డయాలసిస్ పేషెంట్లకు పర్మనెంట్ సొల్యూషన్ చూపించే కార్యక్రమానికి పూర్తి చేసినాం. పనులు స్టార్ట్ చేయడమే కాదు, పూర్తి చేసినాం 600 కోట్ల ప్రాజెక్ట్. సీతంపేటలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పార్వతీపురం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆల్మోస్ట్ కంప్లీట్. కురుపంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్, ట్రైబల్ ప్రాంతంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్లో ఉండే. సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ, అదర్ ట్రైబల్ ఏరియా, ట్రైబల్ యూనివర్సిటీ పనులు జరుగుతూ ఉన్నాయి. నక్కపల్లిలో ఇండస్ట్రియల్ హబ్, అన్నవరంలో ఓబరాయ్ హోటల్ రిసార్ట్, ఒక 5 స్టార్ హోటల్ రిసార్ట్లు విశాఖపట్నంలో ఉండడం చాలా అవసరం అని చెప్పి మేఫేర్కు ఓబరాయ్ని తీసుకొచ్చి అక్కడ 5 స్టార్ హోటల్ రిసార్ట్స్ని కట్టిస్తూ ఉన్నాం. డెస్టినేషన్గా విశాఖపట్నం ఉండాలి అని అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ 5 స్టార్ రిసార్ట్స్ ఉండాలని చెప్పి. 5 స్టార్ హోటల్ కాదు, 5 స్టార్ రిసార్ట్స్. ఋషికొండ వద్ద హై ఎండ్ టూరిజం రిసార్ట్, ఇట్స్ అ మాన్యుమెంట్ బిల్డింగ్ దేర్. ఇక్కడ స్క్వేర్ ఫీట్కి 10,000 పెట్టి కట్టిందే కడతా ఉన్నారు. ఎన్నిసార్లు కట్టినా కానీ కట్టిందే కడుతున్నారు, డబ్బులు వేస్ట్గా కనపడడం లేదు. ఎన్నిసార్లు కడతారో నాకు అర్థం కాదు. అదే సెక్రటరీ 2 సార్లు కడతారు, అదే అసెంబ్లీ 2 సార్లు కడతారు. 600 కోట్ల పైన డబ్బులు ఖర్చు వేస్ట్ చేస్తున్నారు అని చెప్పి కంటికి కనపడుతుంది, ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. కానీ వేస్ట్ అని చెప్పి ఎవడు మాట్లాడు. ఎందుకంటే ఎల్లో మీడియా మొత్తం వాళ్ళే అంతా దోచుకోవడము, పంచుకోవడము, తినుకోవడము. స్క్వేర్ ఫీట్ బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ చెన్నైలో కానీ కడితే 5 స్టార్ ఫెసిలిటీస్ ఉన్న ఫ్లాట్లు 4,500 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ కడితే బ్రహ్మాండంగా కన్స్ట్రక్షన్ కాస్ట్ దాటదు. 10,000 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ కడుతున్నారు అమరావతిలో. ఎవడు స్కామ్ అని చెప్పి అండు, ఎందుకంటే స్కామ్లో వీళ్ళంతా భాగస్వాములే. వచ్చిన తర్వాత మేము మా హయాంలో అదానీ డేటా సెంటర్, తద్వారా వచ్చిన గూగుల్, ఇన్ఫోసిస్, ఇనార్బిట్ మాల్, కైలాసగిరి సైన్స్ మ్యూజియం, ఋషికొండ వద్ద టీటీడీ దేవాలయం, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, ఇవన్నీ కొన్ని ప్రాజెక్టులు నేను చెప్తా ఉన్నా. ఇవన్నీ జరిగి ఇన్ఫ్యాక్ట్ విశాఖపట్నం నుంచి రోడ్డు టు ది ఎయిర్పోర్ట్ అండ్ టు ది పోర్ట్
టు మూలపేట పోర్ట్. సెంట్రల్ గవర్నమెంట్ని కన్విన్స్ చేసి గడ్కరీ గారితో స్టేట్మెంట్ ఇప్పించడం. అసలు ఇవన్నీ జరిగితే అదొక కారిడార్. ఇది విజన్. ఇవన్నీ పూర్తయితే పురోగతి అనేది కనిపిస్తుంది, నెంబర్స్ అనేటివి కనిపిస్తాయి. లేకపోతే 5,650 కోట్లు పెద్ద అమౌంట్, పెద్ద నెంబరు అని చెప్పి డబ్బాలు కొట్టుకోవడమే. రాష్ట్రం పెరగాలి అని అంటే ఏం చేయాలన్న విజన్ అనేది లేకోకుండా